ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ సమావేశానికి సిఇసి షరతులు విధించింది. అత్యవసర అంశాలు మాత్రమే చర్చించాలని సూచించింది. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఈ సమావేశానికి వెళ్లకూడదని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధాని అలాగే రైతు రుణమాఫీని వాయిదా వేయాలంటూ సిఇసి కొన్ని విధించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఏంది తెలంగాణ కేబినెట్ సమావేశం ముఖ్యాంశాలు ఏంటి? తెలంగాణ కేబినెట్ సమావేశంపై అయితే సస్పెన్స్ వేడిందని చెప్పుకోవచ్చు. మరి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ రోజు మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరగనుంది. అయితే దీంట్లో మరి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులను కూడా విధించింది. సో అత్యవసర అంశాలను మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించాలని సూచించింది. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్నవారు ఈ భేటీకి వెళ్ళకూడదని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా దీనికి సంబంధించి ఉమ్మడి రాజధాని కావచ్చు, అలాగే రైతు రుణమాఫీ విషయంలో వాయిదా వేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. మరి ఓవరాల్ గా రైతు రుణమాఫీపై ముఖ్యంగా మరి తెలంగాణ ప్రభుత్వం అయితే కేబినెట్ భేటీ నిర్వహించి దాని ఆమోదం తీసుకున్న తర్వాత మరొకసారి కూడా మరి ముందుకెళ్లాలని ఆలోచన చేసింది. అయితే మరి కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో అభ్యంతరం చెప్పడం పట్ల మరి కొంత రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీపై ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం మనకు తెలిసిందే. అయితే జూన్ 4వ తేదీ వరకు కూడా మరి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది కనుక ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. సో మరి ఆగస్టు 15 లోపు ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత మరి ఇటు బ్యాంకుల నుంచి కావచ్చు, అలాగే రైతులకు ఇచ్చిన విషయంలో మరి ఇప్పటికే ఆదాయ మార్గాలపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వానికి మరి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం విధించిన షరతు ఏదైతుందో కొంత అడ్డంకిగా మారే అవకాశం ఉంది. దీంతో మరికొంత ఆలస్యమయ్యే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ విషయంలో మరి లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గంటపదంగా చెప్పారు. సో ఆగస్టు 15 లోపు మరి 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నారు. అయితే ప్రాక్టికల్ గా కొంత మరి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించి ముందుకెళ్తారు తెలంగాణ సీఎం అనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.